ముంబై గోరేగావ్ ములుంద్ లింక్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే అతి పెద్ద అర్బన్ టన్నెల్కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ముంబై ఈస్ట్ టు వెస్ట్ ని కలుపుతూ ట్విన్ టన్నెల్స్ కు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులు, హై టెక్నాలజీతోటి ఈ టన్నెల్స్ నిర్మాణం ఉండబోతోంది. ముంబైలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోరేగావ్ ములుంద్ లింక్ రోడ్ జీఎంఎల్ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్ 3కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 12.20 కిలోమీటర్ల పొడవున్న జీఎంఎల్ఆర్ ప్రాజెక్టును 4 దశలుగా విభజించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు 14,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జీఎంఎల్ఆర్ ప్రాజెక్టులో భాగంగా ట్విన్ టన్నెల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటికి 6,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ జంట సొరంగం ప్రాజెక్టు చేపట్టారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు కింద 4.7 కిలోమీటర్ల పొడవు, 45.70 మీటర్ల వెడల్పుతో జంట సొరంగాలను నిర్మించనున్నారు. కనెక్టింగ్ రోడ్లు ఇతర భాగాలతో కలిపి మొత్తం రహదారి పొడవు 6.65 కిలోమీటర్లని అధికారులు చెప్తున్నారు. సంజయ్ గాంధీ పార్కులో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమికి 120 మీటర్ల లోతున టీబీఎం మిషన్స్ తో టన్నెల్స్ తవ్వనున్నారు. ఈ ట్విన్ టన్నెల్స్ లో లైటింగ్, వెంటిలేషన్, సీసీ కెమెరాలు, సేఫ్టీ మిషన్స్ తో పాటు 2 వైపులా కంట్రోల్ రూమ్స్ ఉండేలా డిజైన్ చేశారు. ముంబై తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలను ట్విన్ టన్నెల్స్ కలుపుతాయి. ప్రగతితో పాటు ప్రకృతిని కాపాడేలా ట్విన్ టన్నెల్స్ ఉంటాయన్నారు ప్రధాని మోదీ. गोरेगांव मुलुंड लिंक रोड प्रोजेक्ट प्रगति और प्रकृति के तालमेल का शानदार उदाहरण है। आज ठाणे से बोरीवली के ट्विन टनल प्रोजेक्ट पर भी काम शुरू हो रहा है। इससे ठाणे और बोरीवली के बीच की दूरी कुछ ही मिनटों तक सिमट जाएगी. జీఎంఎల్ఆర్ ప్రాజెక్టుతో ముంబై ప్రజల కష్టాలు తీరనున్నాయి. ట్విన్ టన్నెల్స్ నిర్మాణంతో ముంబై ఈస్ట్ వెస్ట్ మధ్య 23 కిలోమీటర్ల ప్రయాణం 11.8 కిలోమీటర్లకు తగ్గనుంది. ఠానే నుంచి బోరివలి వెళ్లాలంటే గంటన్నర పట్టే ప్రయాణం ట్విన్ టన్నెల్స్ అందుబాటులోకొస్తే కేవలం 12 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ టన్నెల్ ఇది. ప్రజల రక్షణకు కూడా ట్విన్ టన్నెల్స్ నిర్మాణంలో అత్యధిక ప్రాధాన్యతిచ్చారు. ఎమర్జెన్సీ కోసం టన్నెల్స్ లో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ప్రతి 300 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేస్తున్నారు. బయట గాలి లోపలికొచ్చేలా, లోపలి గాలి బయటకు వెళ్లేలా భారీ ఫ్యాన్లతో పాటు స్మోక్ డిటెక్టర్లు, స్పీడ్ లిమిట్ తెలిపేలా మీటర్స్, ఎల్ఈడీ సైన్ బోర్డ్స్ టన్నెల్స్ లో ఉండనున్నాయి. ముంబైకి సరికొత్త అసెట్ గా నిలవబోతున్నాయి ట్విన్ టన్నెల్స్. టన్నెల్స్ తో పాటు 813 కోట్లతో కళ్యాణ్ యార్డ్ రీమోడలింగ్, 27 కోట్లతో షిప్ యార్డ్ లో మల్టీ మోడలింగ్ కార్గో టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. 52 కోట్లతో ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ విస్తరణ, 64 కోట్లతో లోక్మాన్య తిలక్ స్టేషన్ టెర్మినల్ పనులు ప్రారంభించారు.